హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్లోని పవిత్ర నగరమైన అయోధ్యలో కొత్త రామాలయం ఉదయిస్తున్నందున పవిత్రోత్సవానికి ముందు సోషల్ మీడియాలో నకిలీ వార్తల శాపం ఉంది. ఉదాహరణకు, రామ మందిరానికి సంబంధించి ఎక్స్లోని అనేక ప్రముఖ ఖాతాల ద్వారా ఒక దావా విస్తృతంగా భాగస్వామ్యం చేయబడింది. మరియు ఆలస్యంగా భారతీయ సోషల్ మీడియాకు ప్రియమైన వ్యక్తిగా మారిన ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఒక ఎక్స్ వినియోగదారు బాబా బనారస్ తన పోస్ట్లో మెలోని రామమందిర పవిత్రోత్సవాన్ని జరుపుకుంటున్న హిందువుల కోసం సందేశాన్ని పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ పోస్ట్లో ఇటాలియన్ పీఎం చేసిన వీడియో సందేశం కూడా ఉంది. మంత్రముగ్ధమైన మెలోని ఇటాలియన్ భాషలో మాట్లాడడం మరియు చివరికి ముద్దు పెట్టడం చూపిస్తుంది. పోస్ట్లో ఇంకా ఇలా ఉంది అనువాదం: భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ప్రాణప్రతిష్ఠ వేడుకలో శుభాకాంక్షలు. 100 ఏళ్ల పోరాటం తర్వాత మీ ప్రతిష్టను పునరుద్ధరించడం ద్వారా మీరు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. చాలా ప్రేమ. పోస్ట్ తక్షణమే భారీ వినియోగదారు ఆసక్తిని సృష్టించింది. గంటల్లోనే 3500 లైక్లు మరియు 92,000 వీక్షణలు వచ్చాయి. మరొక వినియోగదారు ఎమినెంట్ వోక్ కూడా అదే పోస్ట్ను భాగస్వామ్యం చేశారు. దీనికి 19,000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి మరియు 6 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఈ పోస్టులను కొన్ని హిందీ వార్తా సంస్థలు కూడా ఎంపిక చేశాయి. ఇది అనువాద సందేశాన్ని ఇటాలియన్ పీఎంకి ఆపాదించింది. అయితే వీడియోలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఇటాలియన్ ప్రధానమంత్రి తన శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారని, రామమందిరం కోసం హిందువులకు శుభాకాంక్షలు తెలియజేయలేదని చాలామంది వినియోగదారులు వ్యాఖ్య విభాగంలో అభిప్రాయపడ్డారు. వీడియో సందేశం యొక్క వాస్తవ అనువాదం ఇక్కడ ఉంది. సోషల్ మీడియాలో పోస్టులతో మీరు నాకు ప్రైవేట్గా పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నిజంగా చాలా ప్రోత్సాహాన్ని నేను నిధిగా ఎంచుకుంటాను. నువ్వే నా బలం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అసలు ఈ వీడియో నిజానికి జనవరి 15న మెలోని ఎక్స్ ఖాతాలో ప్రచురించబడింది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.